నరేంద్ర మోడీ గారు నిన్న సాయంత్రం భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే అసలు ఈ 16, 17, 18 తారీఖులలో పార్లమెంట్ పెట్టడం కానీ, ఈ బడ్జెట్ సమావేశంలో ఏదైతే సెన్సస్ 2027లో వచ్చే సెన్సస్ తర్వాత జరగాల్సిన డీలిమిటేషన్ కానీ, సీట్ ఎక్స్టెన్షన్ కానీ ఏదన్నా ఉంటే డిస్కస్ చేయాల్సింది అర్జెంటుగా తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పట్టు సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ 3 రోజుల సమావేశాలు ముఖ్యంగా అత్యవసరంగా ఈ యొక్క డీలిమిటేషన్ మరియు ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ గురించి తెచ్చినట్టుగా క్లియర్గా తేటతెల్లమైంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కానీ, మహిళలకు కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కావాలని నరేంద్ర మోడీ పెట్టిన బిల్లులో మహిళా రిజర్వేషన్తో పాటు డీలిమిటేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ పెట్టి 850 సీట్లు చేస్తామని చెప్పి, ప్రోరేటా ప్రకారం చేస్తామని చెప్పి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది దేశానికి చూపియనికే పెట్టింది. కానీ మీ అందరికి ఒకటే నిమిషంలో విన్నపం చేసుకుంటున్నాం. 2023లోనే అన్ని పొలిటికల్ పార్టీలు మహిళా రిజర్వేషన్ ని క్లియర్ చేయడం జరిగింది. 24లో పెడితే మా ఎవరికి ఆబ్జెక్షన్ లేకుండే. ఈ 543 సీట్లలోనే 24లో 33% మహిళలకు ఇవ్వాలి అని అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక 2 సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. 2/3 కాదు, 99% ఒప్పుకున్నారు. కానీ ఆ రోజు నరేంద్ర మోడీ గారు తెలివిగా 27 సెన్సెస్ తర్వాతనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తా అని చెప్పిందే వాళ్ళు, ఆ క్లాస్ పెట్టిందే వాళ్ళు ఆ రోజు. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి సడన్ గా ఇప్పుడు కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్ కి వ్యతిరేకము. ఎందుకంటే డీలిమిటేషన్ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవసరాల కోసం, బీజేపీ పట్టు సాధించడం కోసం చేసుకుంటున్నారన్న ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు కాబట్టి మేము వ్యతిరేకించినాం. కానీ దాన్ని పొలిటికలైజ్ చేయాలని చెప్పి ఈరోజు భువనగిరి పార్లమెంట్ లో కూడా బీజేపీ వాళ్ళ సమావేశం ప్రెస్ మీట్ పెట్టి నేను ఓటేసిన అని రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల కోసం, రాష్ట్రంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు, దేశం మొత్తానికి నరేంద్ర మోడీ వీళ్ళకి ఒకటే ఒక అజెండాగా ప్రాపగెండా పెట్టుకుర్రు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు రానున్న ఎన్నికలలో గెలవాలి, తప్పుడు ప్రచారం చేయాలి. ఈ రోజు కూడా మేము చెప్తున్నాం 33% రిజర్వేషన్ రేపు ఇచ్చినా మాకు ప్రాబ్లం లేదు, కానీ 543 సీట్లలో ఇచ్చుకోండి. డీలిమిటేషన్ చేయాలంటే అన్ని పొలిటికల్ పార్టీస్ తోటి సమావేశం పెట్టండి. 27 కాస్ట్ సెన్సస్ తర్వాత ఆలోచించి దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మధ్య అంతరం లేకుండా, గ్యాప్ లేకుండా గతంలో ఇందిరాగాంధీ గారు కానీ, వాజ్పేయి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోమంటున్నాం తప్ప దయచేసి మరొకసారి భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు, తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు, భువనగిరిలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా, మా అమ్మలక్కలకు అందరికీ, చెల్లెళ్ళకు అందరికి ఒకటే చెప్తున్నా, మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం కాదు. వాళ్ళు కేవలం దాన్ని ఎదురు పెట్టి డీలిమిటేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ సీట్స్ వాళ్ళ ఇష్టానుసారంగా ఎస్ఐఆర్ ఎట్లయితే చేసి 90 లక్షల ఓట్లు, 60 లక్షల ఓట్లు బీహార్లో, 90 లక్షల ఓట్లు వెస్ట్ బెంగాల్లో ఎట్లయితే డిలీట్ చేసిరో, డీలిమిటేషన్ కూడా వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకి అవసరం వచ్చే విధంగా ఈ భారతదేశంలో చేసుకుని ఎప్పటికీ అధికారంలో ఉండాలన్న పిచ్చి ఆలోచనతో పోవడం వల్లనే మేము వ్యతిరేకించినాం. కాబట్టి వాళ్ళు చేసే ప్రచారాన్ని మీరు పట్టించుకోవద్దు. మేము మహిళలకు వ్యతిరేకం కాదని చెప్పడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. నమస్కారం.